నీ ఇంట శనియల్లరు నీ ఇంట ఉండరు ఈ ఎంటికలకి ఏమన్నా పెడతావా నువ్వు? కాటిక కాటిక అబ్బా కాటిక అంటే వాటికనే అది కాటికే వాటికనా కాటికనా? వాటిక తెల్లబడుతుంది కాటిక పెట్టింది అబ్బా అంటే కాటిక పెడతా నల్లగుంది అని కాటిక పెట్టినావా? అబ్బా ఇచ్చంతరాలు ఆడడానికి అక్షంతలు ఇస్తానట నొత్తలు గులగలు పెట్టి నోట్లేసుకున్నా. ఏంటి గతగాలే పడతావు? ఎందుకు పిలిచినావు? దాసి అంటున్నావు. మీ అమ్మని దాచుకున్నావా? మీ అయ్యని దాచుకున్నావా? నీ తమ్ముని దాచుకున్నావా? నీ బలగం దాచినావా? ఇలా దాచిపెట్టి మా దాసి అంటాను. నా పేరు లేదా? దాసి అంటాను. రేపు ఎప్పుడన్నా మళ్ళా ఈ ఎల్లెబడి మారుతున్నారు అత్త. వీళ్ళు అత్తనని ఏమంటారు? వీళ్ళు అంత చూసి నేను అటో తీయగా వత్త అంటే దాసి అంటారు. అంటారు ఇలా పేరు దాసి అయిపోతుంది. అమ్మాయి ఉట్టలే, నేను అయ్యా ఉట్టలే. దాసి నా పేరు నా పేరు దాసి పూలవ చిట్టి అంటారు. అబ్బో ఇంకా సిట్టి వేనని తొట్టి వాళ్ళు పోను. అవో నీ ముఖం పోరేరు. రేపు మా అయితే పింఛన్ ఇంకా సిట్టి వేనా? అవో నీ ఎరకాయలు తుచ్చబడిపోతే అవా దోసాని నిన్నెందుకు పిలిస్తేనంటే నిన్నెందుకు పిలిస్తేనంటే నువ్వు నాతో దొరసాని ఎవరు మీ వాళ్ళ ఎల్లమిటి కాడ మీ ఆయన ఉన్నాడా? నా దేవుడు నా దేవుడు నా టీవీ లైట్ నా కరెంటు బుగ్గ నా చక్కెర లాడు నా మస్కర్ బిస్కెట్ నా లబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ నోరు పెడతానేమో ఆయననే దొరసాని ఏడిని మొగడేడి నా దేవుడు ఏడి మా పొలవారు మా ఆలపల ఒక దగ్గర ఎక్కడ జీలకుంటా జీలకుంట రాయవాలి. అందుకే ముంగడ కూర్చున్నాడా? పిచ్చి ఐ లవ్ యూ ఏంది నువ్వు కాదు గీన అనుకున్నా నువ్వు నాకే నువ్వే నోరు మంచిగా నువ్వే ఐ లవ్ అను ఐ లవ్ యూ అంతే మరి పోయినా అన్నా నిన్నెందుకనే గీ రాయాలంటే నువ్వు ఊరికొస్తా అప్పుడు గిరుగుతాను